హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చిన్ని చందు అఫీషియల్స్. ఈరోజు నా డెలివరీ టైంలో నేను ఎటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేశాను అనేది ఈరోజు మనం తెలుసుకుందామండి. నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంతకంటే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. ఆ రోజు సాటర్డే అండి, మార్నింగ్ 3 ఆ టైంలో నాకు నొప్పులు స్టార్ట్ అయినాయి. మా అమ్మ వాళ్ళు అంటారు కదా, చలి నొప్పులు వెళ్ళి వెళ్ళి అప్పుడు కదా ఎక్కువ పెయిన్స్, లేబర్ పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. డెలివరీ అయిన తర్వాత నువ్వు సరిగ్గా తినలేవు, ఇప్పుడే తినాలి, ఏమైనా తినాల్సినవన్నీ అని చెప్పేసి నా కోసం ఫిష్ అలాగే చికెను అవి తీసుకొచ్చారండి. చికెన్ అంటే బయట నుంచి కాదండి, ఇంట్లో నాటుకోడి. అలాగే చేపలు కూడా ఫ్రెష్గా చెరువుల్లో పట్టినవే అండి, పారే నదిలో పట్టినవి నా కోసం తీసుకొచ్చారు. నేను అవి తిని తీరిగ్గా 11 గంటలకు వెళ్ళామండి హాస్పిటల్కి. అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము. నన్ను డాక్టర్ అడ్మిట్ చేసుకున్నారు. ఆ రోజంతా చూసారండి. నొప్పులు కొంచెం కొంచెంగా ఇంక్రీజ్ అవుతున్నాయి, కాకపోతే లేబర్ పెయిన్స్ అనేది అప్పటికి స్టార్ట్ అవ్వలేదు. అప్పటికప్పటికి కాఫీని, టీ వేడివేడిగా ప్రిఫర్ చేస్తున్నారు, కానీ నాకు నొప్పులు ఎక్కువ అవ్వట్లేదు. అంటే కొంచెం కొంచెంగా ఎక్కువ అవుతున్నాయి. మెట్లు ఎక్కుతున్నాను, దిగుతున్నాను, ఇటు అటు వాక్ చేస్తున్నాను, అయినా కానీ అలాగే కొంచెం కొంచెంగా ఇంక్రీజ్ అవుతున్నాయండి. తర్వాత 12 అయిపోయింది, అంటే నెక్స్ట్ సండే స్టార్ట్ అయిందండి 12. ఆ టైంలో నర్స్ చూశారు, నైట్ టైం డ్యూటీలో హెడ్ నర్స్ ఉంటారు కదండి, ఆవిడ చూశారు. చూసి ఓకే అమ్మ, ఇప్పుడు నీకు పెయిన్స్ ఇంక్రీజ్ అవుతాయి, లేబర్ పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి, అస్సలు కంగారు పడొద్దు, ఉమ్ము నీరు లీక్ అవుతుంది కాబట్టి నువ్వు ఇప్పుడే పుష్ చేయొద్దాం, మేము పిలుస్తాం, అప్పుడు పుష్ చేద్దాం అని చెప్పారండి. సో నేను ఓకే, హెడ్ నర్స్ చెప్పింది కదా అని చెప్పేసి నేను పుషింగ్ ఇవ్వకుండాను అలాగే నొప్పులు ఆపేసుకున్నానండి. ఇక్కడ మా అత్తయ్య వాళ్ళు చెప్తూనే ఉన్నారు, నొప్పులు వస్తే నువ్వు ఈ పుష్ చేసేయి, అస్సలు బిగపట్టాలి ఉంచుకో, ఎందుకంటే బిడ్డ ఎక్కడున్న పొజిషన్కి అక్కడికి వెళ్ళిపోతుంది. సో నువ్వు మాత్రం అస్సలు నొప్పులు ఆపుకోకు అని చెప్పారండి. నేనేంటంటే హెడ్ నర్స్ చెప్పారు కదా, ఉమ్ము నీరు లీక్ అవుతుందని చెప్పారు కదా, అందుకని చెప్పేసి నొప్పులు ఆపేసుకున్నాను. ఓకే, అప్పటిదాకా నాతో 3 అవుతుందండి టైం. అప్పటిదాకా నాతో మా అత్తయ్య వాళ్ళు ఉన్నారు. అప్పుడే నిద్రపోదామని చెప్పేసి అప్పుడే వెళ్ళారు. నాకు అప్పుడే పెయిన్స్ చాలా ఇంక్రీజ్ అయిపోయినాయి, అంటే నేను చెప్పలేనంత పెయిన్స్. నాతో మా హస్బెండ్ ఉన్నారు. నాకు తెలియదు కదండి, ఫస్ట్ టైం కదా, నేను హెడ్ నర్స్ చెప్తుంది కదా అని, హెడ్ నర్స్ పిలుస్తుంది కదా అని చెప్పేసి మేము కూడా ఇంకా నర్స్ దగ్గరికి వెళ్ళలేదండి. మేము ఇంకా అక్కడే ఉండి పెయిన్స్ అలాగా ఆపుకుంటున్నాం. తెలుసు కదా, యూరినరీ బ్లాడర్లో చాలా పెయిన్ అండి. అయినప్పటికీ మేము ఇంకా అస్తమానము టాయిలెట్కి వెళ్ళి వస్తున్నాను, అయినా కానీ పెయిన్స్ అలాగే వస్తున్నాయి. నాకు తెలియదు కదండి అవి లేబర్ పెయిన్స్ అని చెప్పేసి, నేను ఇంకా పెయిన్స్ ఇలాగే వస్తాయేమో అని చెప్పేసి ఇంకా అలాగే ఉన్నాము. తర్వాత కరెక్ట్గా ఆవిడ పిలిచిందండి, హెడ్ నర్స్. ఆవిడ పిలిచిన టయానికి నాకు నొప్పులు అనేవి ఆగిపోయినాయి. సో ఆవిడ అప్పటికి ఏంటమ్మా నొప్పులు ఏమన్నా ఆగిపోయినాయా అని. అప్పుడే ఆగిపోయినాయి అండి. అప్పుడు చెప్పాను ఆవిడకి, అప్పుడే ఆగిపోయినాయి అని. ఒక అడుగు ముందు మీకు పెయిన్స్ ఎక్కువైతే ఒక అడుగు ముందు రావాల్సిందమ్మా, చెప్తే మేము నార్మల్ డెలివరీ చేద్దాం కదా అని అన్నారు. సో అప్పుడు నేను చేసిన మొదటి తప్పు, ముందుగా వెళ్ళి ఆవిడకి ఇన్ఫర్మేషన్ చెప్పకపోవడం మా తప్పే. నెక్స్ట్ డే డాక్టర్ వచ్చి చెక్ చేశారండి. ఆవిడ చెక్ చేసి కూడాను, ఇంకేంటమ్మా బిడ్డ ఇంకా కిందకి జారలేదు, ఎక్కడున్న పొజిషన్లో అక్కడే ఉంది, మీకు నార్మల్ కావాలంటే నార్మల్ చేస్తాను, కానీ బిడ్డ నలిగిపోద్దండి, ఎందుకంటే నిన్నటి నుంచి పెయిన్స్ వస్తున్నాయి కదా అని చెప్పిందండి. మేము ఇంకా అమ్మకి ఎలాగో మీకు చెప్పలేదు కదండి, అమ్మకి ఆపరేషన్ చేయించున్నారు. అమ్మకి ఆపరేషన్ చేయించున్నారు కదా అని నాకు నార్మల్ కావాలి అని ఆ ఉద్దేశంలోనే ఉండి మేము ఇంకా నార్మల్ కోసమే చూస్తున్నాం. మా ఆయన అప్పటికే చెప్పారు, నీకు నార్మల్ అవ్వదు, ఆపరేషన్ అవ్వద్దని. అప్పుడే మా ఆయన తినడానికి ఇంటికి వెళ్ళారు. ఆ డాక్టర్ వచ్చి చెప్పడం కూడా అప్పుడే. సో ఇంకా ఏం చేయాలో తెలియక ఓకే మాకు ఆపరేషన్ చేసేయండి అని చెప్పేసి మేము చెప్పడం జరిగిందండి. అయితే మాకు ఆపరేషన్ చేసేసారు. అంటే మా ఆయన
అక్కడ నుంచి వచ్చారు, ఆయన సైన్ చేశారు, ఓకే ఆపరేషన్ చేసేసారండి. 11:42కి ఆ టైంలో నాకు బేబీ గర్ల్ పుట్టిందండి, మా పాప. అప్పటికి తను నీరు 3 సిరంజిలు తాగేసింది. నేను చెప్పేది ఏంటంటే, మీకు పెయిన్స్ ఏమన్నా ఎక్కువగా అనిపిస్తే వెంటనే గైనకాలజిస్ట్ని కలవండి. అస్సలు లేట్ చేయొద్దు. మాకు ఆవిడకి చెప్తే ఆపరేషన్ చేసేస్తారేమో అని చెప్పేసారు. అలాంటిది ఏమి వద్దండి. మీకు ఇంటి దగ్గర పెయిన్స్ వచ్చినా వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి. నార్మల్ అయ్యాక అప్పుడు హాస్పిటల్కి వెళ్తామంటే అది చాలా ఇబ్బంది అయిపోతుందండి. అలాగే నా పక్క బెడ్లో ఒక ఆవిడ వచ్చిందండి. ఆవిడ ఇంటి దగ్గర నార్మల్ అయ్యిందండి. కాకపోతే అప్పటికి బాబు నీరు తాగేశారండి. తన కోసం, ఆ బాబు కోసం మళ్ళీ వేరే హాస్పిటల్కి తీసుకెళ్లారండి ఆ నీరు తీయించడానికి. పాపం శ్వాస పీల్చుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాడండి. తల్లి ఏమో మా దగ్గర ఉంది, బాబు ఏమో వేరే హాస్పిటల్లో. ఇవి చూడడానికి చాలా బాధాకరంగా ఉంటాయి కదండి. మీరు మాత్రం ఈ తప్పు అస్సలు చేయకండి. మీకు పెయిన్స్ ఇంక్రీజ్ అయితే వెంటనే మేడంకి, గైనకాలజిస్ట్కి కలవండి. ఆవిడకి చెప్పండి ఇలా పెయిన్స్ ఎక్కువ ఉన్నాయంటే వాళ్ళు చూసి నార్మల్ అయ్యేలాగా నార్మల్ చేస్తారు. కుదరదు, నార్మల్ అయ్యే సిచ్యువేషన్స్ తక్కువ అయితే మీకు ఆపరేషన్ చేస్తారండి. నేను మీకు చెప్పాల్సింది అదే. ఫైనల్గా మీకు మా బేబీ గర్ల్ని చూపిస్తానండి. తను ఎలా ఉందో మీరే చూసేయండి. మా బేబీ గర్ల్ అండి. ఫైనల్గా నేనైతే నార్మల్ పెయిన్స్ భరించాను, అలాగే సిజేరియన్ చేసిన తర్వాత ఆ పెయిన్ కూడా భరించానండి. మీకు నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.